మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై విచారణ గురువారానికి వాయిదా పడింది. దీనిపై మరింత సమాచారాన్ని హైకోర్టు నుంచి మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, విచారణ వాయిదాకు కారణం ఏంటి? ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో పూర్తయింది. అయితే జీహెచ్ఎంసీ అడ్వకేట్ జనరల్ కోర్టుకు సమాధానం ఇస్తూ ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 200 వార్డులుగా చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని కూడా కోర్టుకు తెలపడం. అయితే ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను కూడా కోర్టుకు సమర్పించాలని కోర్టు కోరడం జరిగింది. దీనిపైన కూడా మనతో పాటు న్యాయవాది వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్, జీహెచ్ఎంసీ ఎన్నికలపైన కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లేట్ అయిపోతున్నాయి, ఇది స్పెషల్ ఆఫీసర్ల పాలన మంచిది కాదని చెప్పేసి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ గారు బిల్ దాఖలించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి వివిధ దశల్లో ఇప్పటికే కోర్టు ముందు వాదనలు జరగడం జరిగింది. అయితే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకు మేము సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఏర్పడింది. దానికి సంబంధించి ఈ యొక్క వార్డులను 150 నుంచి 200 పెంచడం జరిగిందని చెప్పేసి కోర్టుకు అడ్వకేట్ జనరల్ గారు వివరించడం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మేము జారీ చేశామని చెప్పేసి కోర్టుకు వారు వివరించడం జరిగింది. అయితే ఈ దశలో కోర్టు దానికి సంబంధించిన పూర్తి వివరాలను మాకు అందజేయాలి అని చెప్పేసి కూడా కోర్టు కోరడం జరిగింది. దాని పూర్తి వివరాలతోటి గురువారం మేము అందజేస్తామని చెప్పేసి అడ్వకేట్ జనరల్ గారు కోర్టు వారిని టైం కోరడం జరిగింది. వాదన విన్న కోర్టు గురువారానికి వాయిదా విచారణ చేయడం. ఇప్పుడు సెక్రటరీ తరలింపు పైన కూడా వాదనలు జరిగాయి. దానిపైన ఎటువంటి న్యాయవాది ఎటువంటి కేసులో ఎటువంటి విచారణలు జరిగాయి? ఈ సెక్రటరేట్ బిల్డింగ్ తరలించొద్దు, ఆర్కియాలజీకి సంబంధించిన బిల్డింగ్ ఎక్కడైతే చెస్ట్ హాస్పిటల్ ఉందో దానికి సంబంధించి అది ఆర్కియాలజీ బిల్డింగ్ ఆల్రెడీ వివిధ రకాల జీవోలు వెలువడ్డాయి, అది కూల్చాలని చెప్పేసి ఇది చట్టవిరుద్ధం అని చెప్పేసి కోర్టుకు పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించడం జరిగింది. అయితే ఈ దశలో కోర్టు కలగజేసుకుని అది అసలు ఆర్కియాలజీ బిల్డింగ్ కాదా అవునా అనే అంశం మన ముందు ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు డైరెక్షన్స్ ఇస్తూ దాని మీద పూర్తి వివరాలు అందజేయాలని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ అంశాన్ని కూడా గురువారానికి వాయిదా వేయడం జరిగింది. క్రాంతి, మనం చూస్తున్నాం ఏదైతే ఈ 2 కేసులకు సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికలు, అదేవిధంగా సెక్రటేరియట్ తరలింపు, ఈ 2 కేసులకు సంబంధించి కూడా ఈ రోజుకి వాదనలు పూర్తయినాయి. ఈ 2 కేసులను కూడా గురువారానికి వాయిదా పడినట్టుగా కూడా మనకు న్యాయవాది వెంకటేష్ చెప్పడం జరిగింది. క్రాంతి.